గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మార్కెట్ బాగా ఫాల్ అయింది. దాదాపుగా బ్యాంక్ నిఫ్టీ అయితే 2% పైన ఫాల్ అయింది. నిఫ్టీ కూడా 2% పైన ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈ టూ దాదాపు 12,400 పాయింట్లు పడింది. నిఫ్టీ 650 పాయింట్లు దాకా పడింది. బాగా ఫాల్ అంటే మంచి ప్యానిక్ ఫాల్. ఇది నాకు తెలిసి వాంటెడ్గా చేసే ఫాల్ అయినది కానీ ప్యానిక్ ఇది యుద్ధాలు అది ఇది వస్తున్న మొన్న మనం సండే రోజు మాట్లాడుకున్న వీడియోలో కూడా నేను చెప్పాను రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు అమెరికా అది ఇది అని. అందువల్ల కూడా మనం అనుకున్నదే ఏమి కొద్దిగా ప్రొడక్ట్ చేసిందే కానీ కాకపోతే కొద్దిగా ఎక్కువగా ఫాల్ అయింది. పర్సెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం కానీ 2% అనేది ఎక్కువగా ఫాల్ అయింది. 1 or 2 days అంటే ఈ వీక్ మొత్తం ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి మార్కెట్లో రికవరీ ఉంటుంది. ఎందుకంటే చిన్న లాజిక్ అది ఇంకే పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. ఎఫ్ఐఎస్ కంటిన్యూషన్లో 4 years నుంచి అమ్ముతూనే ఉన్నారు. ప్రతి ఇయర్ 1 lakh crores దాకా అమ్ముకుంటూ అయిపోతున్నారు. కొత్తగా అమ్మాల్సింది అమ్మటానికి పెద్దగా వాళ్ళ దగ్గర ఏం లేవు. అంటే ఉన్నాయి కానీ అవి అమ్మే పరిస్థితి కాదు. కాకపోతే మన రిటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడిటీ అంతా మార్కెట్ని తీసుకుంటే వచ్చింది. ఎంత ఎఫ్ఐఆర్స్ ఎంత సెల్ చేసినా అది మార్కెట్ అబ్జర్వ్ చేసేసుకుంటూ పైకి పోయింది తప్ప కిందకి రాలేదు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ అనుకోండి, అన్ని విధాలుగా మార్కెట్ రియాక్ట్ అయింది. ఈ ఫాల్లో కూడా నేను ఈరోజు మన వీడియోలో చెప్పబోయే స్టాక్స్ మంచిగా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఒకటి 5% దాకా గ్రీన్గా క్లోజ్ అయ్యి వాటిల్లో మనకు వచ్చేసి ఫస్ట్ స్టాక్ వచ్చేసి PCBL. ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ కంటిన్యూషన్ మన 1 day తప్ప కంటిన్యూషన్ ప్రతిరోజు మంచి వాల్యూమ్స్తో మార్కెట్ పైకి షేర్ పోయింది. ఈరోజు చూడండి, ఈరోజు మార్కెట్ అంత ఫాల్లో కూడా మనకి దాదాపుగా 5% అప్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ మనము స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. కాకపోతే రేపటి ఈరోజు ఎందువల్ల ఏ న్యూస్ వల్ల మనకి మూవ్ అయిందో ఐడియా లేదు. రేపు చూడండి, రేపు చూసి రేపు కూడా సేమ్ మూవ్మెంట్ ఉంటే మనము ఒకవేళ 359 ఆ ప్రైస్లో మనం ఎంటర్ అవ్వచ్చు. మన రూల్స్ ప్రకారం 80% బై చేయటం, మళ్ళీ ఒకవేళ ఫాలో ఈ ప్రైస్కి ఏదైనా దొరికితే మనకి 334 ఆ ప్రైస్కి దాని దొరికితే మళ్ళీ సెకండ్ టైం కొన్ని యావరేజ్ చేసుకోవచ్చు. ఈ స్టాకు మనకు వచ్చిన ఫస్ట్ స్టాక్ ఈరోజు. ఈ స్టాక్ అంటే నేను ఏ లాజిక్ మీద చెప్తున్నానంటే వాల్యూమ్స్ వచ్చాయి. మార్కెట్ ఇంత ఫాల్లో కూడా చూడండి, మార్కెట్ 2%, 2.5% ఫాల్ అయినా కూడా దీని రూట్లో దీనికి వెళ్ళిపోతుందంటే మార్కెట్తో సంబంధం లేకుండా ఇది అంతకు మించి న్యూస్ ఏదో ఉంది స్టాక్లో. అది మనకు బయటికి రావడానికి టైం పడుతుంది. ఆల్రెడీ మా దాంట్లో మూమెంట్ వచ్చేస్తుంది. అందువల్ల ఒక బుల్ బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లో ఎంటర్ అయితే బాగుంటుంది. ఈరోజు డిస్కస్ చేసే ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసి లక్స్ ఇండస్ట్రీ. ఈ స్టాక్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకి అన్ని 200 మూవింగ్ యావరేజ్, 10 మూవింగ్ యావరేజ్, గోల్డెన్ క్రాస్ ఓవర్ క్లోజ్ అయింది. ఈరోజు చూడండి, మార్కెట్ ఇంత ఫాల్ కూడా ఇది మంచి గ్రీన్ క్యాండిల్తో అవుట్ సైడ్ మూవ్ అయింది. రోజు కంటే ఈరోజు ఎక్కువ వాల్యూమ్స్ వచ్చాయి. అది మరి మార్కెట్లో అంత ఫాలో అవుతున్నా ఎవరు భయపడుతుందా దీంట్లో ఎంటర్ అయ్యారు బిగ్ ప్లేయర్స్ అంటే? ఎవరో రిటైలర్స్ 10 మంది 20 మంది కొంటే మా ఇంత 5% అనేది మూవ్ అవుతుంది కాబట్టి ఏదో బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ చూడండి 9% వరకు మూవ్ అయింది. ఇంత ఫామ్లో కూడా ఇది మూవ్ అయింది కాబట్టి ఇది ఫర్దర్గా ర్యాలీ అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్టాక్ మనకి ఈరోజు వచ్చిన సెకండ్ స్టాక్. మన రూల్స్ ప్రకారం ఇది కూడా ఫస్ట్ బై చేయడం, సెకండ్ టైం ఈ కన్సల్టేషన్ ఒకసారి చూడండి. ఈ కన్సల్టేషన్ జోన్ దాదాపుగా కంప్లీట్ అయ్యి ఈరోజు మంచి బ్రేక్అవుట్ అయింది. మన RSI కూడా జస్ట్ 70 దగ్గర ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని లాస్ట్ ఫ్రైడే రోజు ఈ 68 దాకా వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ మంచిగా క్లోజ్ అయింది. మన RSI ట్రెండ్ లైన్ ట్రై చేస్తే కూడా చూడండి, ఇలా మంచి ట్రెండ్ లైన్తో RSI కూడా క్లోజ్ అయింది. కాబట్టి దీంట్లో మనం స్వింగ్ ట్రేడింగ్ తీసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ ఫాల్లో కూడా ఇంత మూవ్ అయిందంటే చిన్న లాజిక్, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చిన్న లాగి ఇంత ఫాల్ ఈరోజు
2%, 3% ఫాల్ అయిన మార్కెట్లో కూడా దీని రూట్లో ఇది సపరేట్గా మూవ్ అయితే దానికి ఏదో సైడ్ ప్రమోషన్ సంథింగ్ ఏదో గుడ్ న్యూస్ సాల్వ్ అవుతుంది. మినిమం మనకు తెలిసి మార్కెట్ రేపు ఒకవేళ షార్ట్ కవరింగ్ ఫుల్ బ్యాక్ వస్తే ఇది ఇంకా బాగా ఫర్దర్గా ఎక్కువ మూవ్ అవచ్చు. లేదు అంటే 1 or 2 days కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన సెకండ్ స్టాక్ ప్రైస్. థర్డ్ స్టాక్ వచ్చేసి AICE ఇండియా. ఈ స్టాక్ కూడా చూడండి, కంటిన్యూషన్ 4 days మనకి గ్రీన్ క్యాండిల్స్ 3 కలిసి 4 days వచ్చాయి. ఇక్కడ 2 days కన్సల్టేషన్ అయింది. ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత కానీ వాళ్ళు కంటిన్యూషన్ ప్రాఫిట్ చేయలేకపోయారు. మార్కెట్ ఫర్దర్గా ఈ రోజు వచ్చిన ఫాల్లో కూడా అది సస్టైన్ అవుతూ నిలబడి మనకి 5% అబౌవ్ క్లోజ్ అయింది. కాబట్టి ఈ స్టాక్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ రేట్ ఇంకా ఒకవేళ వచ్చిన ఆల్రెడీ చెప్తాను కదా, ఒకవేళ మార్కెట్ కానీ రేపు కానీ రెడ్లో కానీ ఓపెన్ అయితే కొంత మినిమం ఒక 1 or 2 మినిమం 11 వరకు వెయిట్ చేయండి. 11 వరకు వెయిట్ చేసి అప్పుడు ప్రైజ్ యాక్షన్ ప్రకారం అప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రైజ్ యాక్షన్ అంటే ఎలా అని చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ ఎలా వచ్చింది, ప్రాఫిట్. ఒకవేళ మార్కెట్ ఒకేసారి రేటు ఎక్కడైనా ఓపెన్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒక 1 hour 11 వరకు టైం పెట్టండి. అప్పుడు ఏంటంటే వాలటాలిటీ అంతా మార్కెట్లో ఉన్న వాలటాలిటీ క్లోజ్ అయిపోతుంది. మార్కెట్ ఏదో డైరెక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రైజ్ యాక్షన్ ఐడియా ఉంటే, లేదు నాకు ప్రైజ్ యాక్షన్ లేదు, మేము మామూలుగా ఒక ప్రైస్ ప్రకారం కొంటామంటే సేవ్ రూల్. మీకు కొన దగ్గర బెస్ట్ ప్రైస్ అయితే మనకు దొరికితే 615 దగ్గర కొనవచ్చు, 615 ఆ ప్రైస్లో కొనవచ్చు. ఇప్పుడు 630లో క్లోజ్ అయింది మార్కెట్. అది రేపు ఒకవేళ మళ్ళీ రేపు ఎట్లయినా గ్యాప్ డౌన్ ఎంతో కొంత 50-100 పాయింట్స్ గ్యాప్ డౌన్లోనే అవ్వచ్చు. ఒక నా ఆలోచన ప్రకారం ఒక 50 to 100 పాయింట్స్ గ్యాప్ డౌన్లోనే అవుతుంది. కాబట్టి నైట్కి ఏదైనా గుడ్ న్యూస్ వస్తే చెప్పలేం, కానీ ఒక 80% ఛాన్సెస్ ఎంతో కొంత గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవుతుంది. మీకు గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు కాస్త వెయిట్ చేసి ఆ 650 ఆ ప్రైస్లో దాని తగ్గితే మీరు ట్రై చేయొచ్చు. దీన్ని కూడా మనం చూడండి 1 month వరకు కన్సల్టేషన్ బ్రేక్అవుట్. ఈ 4 days బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. కాబట్టి ఈ రోజు రైట్గా మన డోజీ టైప్లో కిందకి అవుట్ సైడ్ వస్తుంది, చేసి తీసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ స్టాక్స్ అన్ని కూడా మనము స్వింగ్ ట్రేడింగ్ పర్పస్కే చెప్తున్నాము. మీరు ఆ రిస్క్ రివార్డ్ అనేది మీ ఆలోచన బట్టి తీసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.